చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత నిప్పులు చెరుగుతున్న నేపథ్యం. ఈ మధ్యలో వంగవీటి రాధా గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా ఉంటుంది అనుకున్నారో అక్కడి నుంచి కూడా కొన్ని అంశాలు వ్యతిరేకంగా ఉండక తప్పవు అనే సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, మీకు అందరికి కూడా నమస్కారాలండి. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు ముద్రగడ పద్మనాభం గురించి టాపిక్ తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒకప్పుడు ఏమన్నా కాపుల కోసంగా ఏమన్నా పోరాటం చేశాడేమో కానీ ఈ 5 ఏళ్లలో కాపుల మీద ఎంత అన్యాయంగా చేస్తుందో ఈ ప్రభుత్వం అందరం చూసాం. కాపు ద్రోహిగా ఈ ప్రభుత్వం నిలిచింది. మరి ఈ ప్రభుత్వం మీద ఆయన ఏం పోరాటాలు చేశాడో మరి కాపులు ఆలోచించుకుంటారు. కాపులకి బాగా తెలుసు. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాపులకి ఏదైతే దూర విద్య ఉందో లేకపోతే ఏదైతే కార్పొరేషన్ ఉందో ఏం లేకుండా చేశారు. రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అన్యాయం చేసింది కాపులు. మరి అలాంటి కాపుల మీద ఏనాడు ముద్రగడ పద్మనాభం 5 సంవత్సరాలు మాట్లాడినటువంటి వ్యక్తి ఈనాడు మళ్ళీ కాపులందరూ నా వెనకాల ఉన్నారని చెప్పి అడుకో అతను భ్రమ. ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఏ కాపు కూడా అతను వెనకాల లేడు. రెండోది, ముద్రగడ పద్మనాభం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతున్నాడు. వర్మ గారు, మళ్ళీ కూడా మనం డిబేట్ పెట్టుకుందాం, ఇదే మాట్లాడుకుందాం. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ వెరీ క్లియర్. ఆయన వైనాట్ 175 అన్నాడు. ఆయన వికెట్లు ఇప్పుడు ఆయన వికెట్లే మొత్తం పోతా ఉన్నాయి. తాడేపల్లి తగలబడతా ఉంది. ప్రతి ఎమ్మెల్యేలు మేము పోటీ చేస్తామని ఎదురు తిరుగుతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత పరిస్థితి. ఈనాడు రాష్ట్రంలో పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితుల్లో ఆయన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎలక్షన్లకు వచ్చినా ఆయన ఒకే ఒక అంశంతో బయటకు వస్తాయండి. ఎందుకంటే 2009లో ఆయన చూసాం మనం. ఏది, వాళ్ళు నా తండ్రి చనిపోతే తండ్రిని అడ్డం పెట్టుకొని సీఎం కావాలి, అతనికి ఏం లేదు, సీఎంఏ కావాలా. ఆనాడు 2009లో సీఎం కావాలంటే మా నాన్న చనిపోయాడు, సంతకాలు సేకరణ. దాని రోజు మళ్ళీ 2014లో మా నాయన్ని చంపేశారు, నన్ను సీఎం చేయండి అని చెప్పి తిరిగాడు. మళ్ళీ 2019లో మా బాబాయిని చంపేశారు, ఒంటరిని అయిపోయి నన్ను సీఎం చేయాలి. ఇప్పుడు మళ్ళీ 2024కి వచ్చేటప్పటికే మా కుటుంబాన్ని మొత్తం చీల్చేస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, మీరే నా కుటుంబ సభ్యులు, నాకు ఓటేయండి, రాష్ట్రాన్ని గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చుంటా. కాబట్టి ఆయన పరిస్థితి రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. 5 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన నినాదం అందరికీ గుర్తుంది. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల క్రితం చాలా స్పష్టంగా చెప్పారు, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, అందరికీ చెప్పండి అని. ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు అన్న వెళ్తున్నాడు, మంచి రోజులు వస్తే రాష్ట్రానికి దరిద్రం పోద్ది అని చెప్పేసి. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు. వంగవీటి రాధా గారి పరిస్థితి ఏంటి? ఆయన కూడా వైసీపీ. వర్మ గారు, ఇక్కడ ఏంటంటే టీవీ వాళ్ళకి అత్యుత్సాహం ఎక్కువ. రాధగారు ఎక్కడైనా చెప్పారా? రాధగారు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాధగారు ఏమన్నా లేదు నేను వేరే పార్టీకి పోతాను మీకేమన్నా చెప్పాడా? ఎవరెవరో వచ్చి రాధగారితో ఫోటోలు దిగితే వాళ్ళందరికీ అంటగడితే భయం ఏం చెప్పాలండి? రాధగారు స్పష్టంగా అందులో కూడా కాదండి, ఇప్పుడు టీడీపీలో కూడా యాక్టివ్ గా ఉండట్లేదని కదా అనుమానాలు వస్తాయిగా ఎన్నికల ముందు. అంటే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఆయన ఏమన్నా చెప్పారా పార్టీ వదిలేసి వెళ్ళిపోతానని? లేదు, తెలుగుదేశం పార్టీ అన్నా మాకు రాధ దూరం అయ్యాడు మేమెవరైనా చెప్పామా? రెండోది, రాధా గారు చాలా గౌరవంగా పార్టీ చూసుకుంటా ఉంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. రేపు రాధా గారు ఇలానే ఉంటారు. రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఐక్యతతో పోతా ఉందో దాని తరఫున రాధా గారు పోటీ చేస్తారు, గెలిచి తీరుతాం, దానిలో ఎటువంటి ఆలోచన కూడా పర్లేదు. రెండోది, ఎప్పుడు కూడా వర్మ గారు టీవీల వాళ్ళు కానీ లేకపోతే విలేకరులు కానీ నిజంగా బాధాకరం, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ముద్రే వేస్తున్నారు. ఏదైతే కాపు నాయకుడిగా ముద్రించాలని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు, చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తి అనేది మాత్రం ముందు స్పష్టంగా అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ సమస్య మీద పోరాడినా ఒక కులాం కోసం పోరాడలా, జనం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక సామాజిక వర్గానికే ఇతను నాయకుడిగా చిత్రీకరించే ప్రక్రియ ఏదైతే అధికార పార్టీ చేస్తుందో దానిలో పాములుగా అందరూ మాట్లాడుతున్నారు, బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ రోజు నిజాయితీ కూడిన రాజకీయ నాయకుడు, నిజాయితీకి కొన్ని విలువలు ఉంటాయి, రాజకీయాలు కొన్ని విలువలతో పోవాలి.